ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 40,000 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 55,000 ఉద్యోగాలు, 11,000 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. అన్ని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించాలని, త్వరలోనే సహ ఆచార్యుల పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణకు చారిత్రాత్మకంగా ఎంతటి కీర్తి తీసుకువచ్చిందో సీఎం ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన కోదండరాం, శ్రీకాంతాచారి, జార్జ్ రెడ్డి, గద్దర్ల వంటి నాయకులను గుర్తు చేసి గత 10 ఏళ్లలో ఈ విశ్వవిద్యాలయం నిర్లక్ష్యానికి గురైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఓయూను ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యం ఉందని ప్రకటించారు. మాజీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రేవంత్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే ఉస్మానియాను లేఅవుట్లుగా మార్చి అమ్మేస్తారని ఆరోపించారు. నిస్పృహతో ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తండ్రి కొడుకులు అభివృద్ధి పథకాలను అడ్డుకోవడమే పనిచేశారని మండిపడ్డారు. 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తాను, ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ హితవు పలికారు. కొంతమంది గంజాయి, డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. చదువే మీ జీవితాన్ని మార్చగలదు, గంజాయి మత్తులో కాదు, జ్ఞానం మత్తులో మునిగిపోండి అని పిలుపునిచ్చారు. సివిల్ సర్వీసుల్లో మెప్పించిన సివి ఆనంద్, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంలను విద్యార్థులకు ఆదర్శంగా చూపించారు. తెలంగాణలో 65% మంది యువతే ఉన్నారని, వారు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సీఎం ఆకాంక్షించారు. 18 ఏళ్లకు ఓటు హక్కు ఇచ్చినా 25 ఏళ్లు దాటకపోతే ఎన్నికల్లో పోటీకి అవకాశం లేకపోవడంపై ఆచార్యులు, మేధావులు ఆలోచించాలని సూచించారు. ఓయూలో 80 కోట్లతో నిర్మించిన విద్యార్థుల వసతి గృహాలను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వీసీ కుమార్, ఇతర విశ్వవిద్యాలయ ఉపకులపతులు హాజరయ్యారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. కొందరు విద్యార్థులు నిరసన వ్యక్తం చేయగా 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.